టు వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాను. నేను మీ సాయి సరంగ్ శెట్టి. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. మహానదికి చేరుకున్న చాగంటి ఆలయాల చరిత్ర గ్రంథాల ఆవిష్కరణ. నంద్యాల జిల్లా ఇమాముల సంఘం ఆధ్వర్యంలో రంజాన్ టైం టేబుల్ ఆవిష్కరణ. కుప్పంలో నకిలీ పాలముఠ గుట్టురట్టు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ కీలక సమావేశం. పార్టీ భవిష్యత్తుపై జగన్ వ్యూహం. యువతకు ఉద్యోగాలే లక్ష్యం. మంత్రి లోకేష్. పరిశ్రమల భూ కేటాయింపులపై లోకేష్ కీలక ప్రకటన. అంబటి రాంబాబుకు ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్. న్యాయవాదుల ఎన్నికల పోరు. నంద్యాల బార్ అసోసియేషన్ లో పోలింగ్ ఏర్పాట్లు. లేబర్ కోడ్స్ కు వ్యతిరేక గర్జన. నంద్యాలలో కార్మికుల తుఫాన్. రోడ్డెక్కిన వేలాది మంది కార్మికులు. బనగానపల్లెలో భారీ చోరీ కేసు. 5 మంది దొంగలు అరెస్ట్. మహాశివరాత్రికి 1.50 లక్షల లడ్డూలు సిద్ధం. మహానంది ఈవో. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లాలోని నవనంది ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. వాటి ద్వారానే నంది ఆలయం నుంచి నంద్యాల పేరు వచ్చిందని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. మహానంది క్షేత్రానికి గురువారం వచ్చిన ఆయన నవనంది ఆలయాల చరిత్ర గ్రంథాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మహానందిలో స్వయంభూగా వెలిసిన మహానందేశ్వర స్వామి ఎంతో మహిమాన్వితులని చెప్పారు. నంద్యాల జిల్లాలో ఎన్నో ఆలయాలు ఉన్నాయన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ బాషా సిద్దికి ఆధ్వర్యంలో రంజాన్ ఉపవాసాల టైం టేబుల్ ను ఘనంగా ఆవిష్కరించారు. ఉపవాస భక్తులకు సెహ్రీ, ఇఫ్తార్ సమయాలపై స్పష్టత కల్పించేందుకు ఈ క్యాలెండర్ రూపొందించినట్లు తెలిపారు. కుప్పం ప్రాంతంలో నకిలీ పాల తయారీ ముఠా సభ్యులు పట్టుబడ్డారు. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలో భారీగా నకిలీ పాల క్యాన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతా అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రజలు నకిలీ పాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనమండలి సభ్యులు శాసనసభ్యులతో సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం.
యువతకు ఎక్కువగా ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో పరిశ్రమలకు భూ కేటాయింపుల అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఇక్కడ ఏమంటే అధ్యక్ష, మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఏపీఐఏసీలు ఐటీ భవనాలు కట్టలేదు అధ్యక్ష, ఎప్పుడు కట్టలేదు. దిస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బిల్డింగ్ అధ్యక్ష, అది మిలీనియం టవర్స్ అని ఒకే ఒక బిల్డింగ్ కట్టారు. అది ఆల్రెడీ లీజ్ కి ఇచ్చాం అధ్యక్ష. లీజ్ పైన వచ్చే ఆదాయం చాలా తక్కువ అధ్యక్ష. మనం పెట్టే డబ్బులకి వచ్చే లీజ్ ఇన్కమ్ మనం బేరీ చేసుకుంటే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కనుక ల్యాండ్ డెవలప్మెంట్ కి ఇస్తేనే బెటర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, మేడం గారు అడిగారు, నేను మేడం గారిని సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా అధ్యక్ష. మా ప్రభుత్వానికి అయితే పిల్లలకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గవర్నమెంట్ కి ₹2 ఆదాయం తగ్గినా పర్వాలేదు, ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. అది ఆర్ పాలసీ. లేదు మీకు ఆదాయం ఎక్కువ కావాలని పాలసీ మీకుంటే అది మీ పాలసీ. మా ప్రభుత్వం పాలసీ అయితే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం పాలసీ అధ్యక్ష. అంబటి రాంబాబుకు ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిన్న అన్ని కేసులో బెయిల్ పొంది విడుదలయ్యే సమయంలో మరో పిటిషన్ దాఖలైంది. సత్తెనపల్లిలో 2023లో సంక్రాంతి లక్కీ డ్రా టికెట్లలో అవకతవకలపై నమోదైన కేసును మళ్లీ తెరపైకి తెచ్చిన పోలీసులు పిటి వారెంట్ పిటిషన్ వేశారు. పిటి వారెంట్ పై గుంటూరు కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు రిమాండ్ విధించడంతో అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎన్నికల హడావిడి నంద్యాల బార్ అసోసియేషన్ ఆవరణలో నెలకొంది. ఫిబ్రవరి 13 శుక్రవారం రహస్య బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 7 బార్ అసోసియేషన్లకు చెందిన అర్హత గల న్యాయవాదులు ఓటు వేయనున్నారు. నంద్యాలలో 445 మంది, జిల్లా వ్యాప్తంగా సుమారు 3000 మంది న్యాయవాదులు ఓటింగ్ లో పాల్గొనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారి హుస్సేన్ బాషా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎలక్షన్లో 149 బార్ అసోసియేషన్ పోలింగ్ స్టేషన్లలో రేపు 13/2/2026 తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. ఇందులో 39,000 మంది ఓటర్లు అంటే అడ్వకేట్స్కి ఓటు ఉంటుంది. అడ్వకేట్ ఓటర్లు 39,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటారు. అందులో కంటెస్టింగ్ క్యాండిడేట్ 140 మంది ఉంటారు. 160 మంది ఉన్నారు. అందులో నుంచి 25 మందిని ఈ యొక్క 39,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని 25 మంది అందులో నుంచి 143 మంది నుంచి 23 మంది ఎన్నుకుంటారు. ఈ ఓటింగ్ సిస్టము దామోషా ప్రకారం అంటే రిఫరెన్షియల్ ఓట్స్ ప్రకారం జరుగుతుంది. ప్రతి ఓటరు కూడా 23 ఓట్లు ఉంటాయి. ప్రతి ఓటర్ కూడా 23 ఓట్లు ఉంటాయి. ప్రిఫరెన్షియల్ ఓట్స్ ఉంటాయి. అంటే ఒకే బ్యాలెట్లోనే ONE1 KWO2 3HER ఇక్కడ క్యాపిటల్ లెటర్స్తో రాస్తూ 23 ఓట్ల వరకు అంటే వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్ మొదటి ప్రిఫరెన్స్ కోరుకుంటే వాళ్ళకు ఒకటిని ONE1 అని రెండో ప్రిఫరెన్స్ రాయొచ్చు. అందులో మినిమం 5 ప్రిఫరెన్స్ ఓట్లన్నా వేయాలి. 5 మంది కన్నా రాయాలి. మ్యాక్సిమం అయితే 20 మ్యాండేటరీ, 25 మంది కన్నా రాయకపోతే చెల్లదు, ఆ ఓటు చెల్లదు. అదేవిధంగానే మ్యాక్సిమం 23 మంది ఓట్లు ప్రిఫరెన్స్ ఓటు వరకు వేసుకోవచ్చు. 23 వరకు 23కు మించి వేసినా కానీ చెల్లం. ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ ఓటు చెల్లదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో కార్మికులు భారీగా ర్యాలీ నిర్వహించారు. టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు నినాదాలతో ర్యాలీ సాగింది. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీ ఆశా వర్కర్లు వేతనాలు పెంచాలని, గంటల పని దినాన్ని అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇవాళ కనీసం వేతనం 26,000 రూపాయలు. ఇవాళ కనీసం వేతనం 26,000 రూపాయలు. ఆపాలి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలు. ఆపాలి ప్రభుత్వ రంగ సంస్థలు. ఇవాళ కనీసం వేతనం 26,000 రూపాయలు. కార్మికుల సమ్మెను రద్దు చేయాలి. లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. లేబర్ కోడ్లను వెంటనే
కార్మికులను కోరుతున్నాము. వ్యవసాయ కార్మికులకు నష్టం కలిగించే తీరాన్ని చట్టాన్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి కొన్ని కార్మిక చట్టాలు, అట్లా స్వతంత్రం తర్వాత ఉద్యోగ కార్మికులు సాధించినటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా నేడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలని సవరణ పేరు మీద 29 కార్మిక చట్టాలుగా, 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా ఈరోజు మార్చి కార్మికుల యొక్క హక్కులు హరించివేసే పద్ధతుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో 8 గంటల పని చట్టాన్ని అమలు చేసే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం 8 గంటల పనికి మంగళం పాడి ఈరోజు కార్మికులు ఉద్యోగులు 8 గంటలైనా 14 గంటలైనా పనిచేయాల్సిందని చెప్పి ఈరోజు బానిసలుగా మార్చేసే పద్ధతిలో ప్రయత్నం చేస్తా ఉంది. బాలగానపల్లి పట్టణంలో శ్రీనివాస జ్యువెలరీ బంగారు షాప్ చోరీ కేసులో పోలీసులు 5 దుండగులను అరెస్ట్ చేశారు. నిందితులు తెలంగాణకు చెందిన వారుగా తెలిపారు. తెల్లవారుజామున గ్యాస్ కట్టర్ తో షట్టర్ పగలగొట్టి 8 తులాల బంగారం 7 కిలోల వెండి దొంగిలించారు. డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ చోరీకి గురైన వస్తువులను రికవరీ చేసి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున మన పీర్లచావడి పక్కన శ్రీనివాస జ్యువెలర్స్లో షట్టర్ లిఫ్ట్ చేసి ఒక షట్టర్ని గ్యాస్ కట్టర్తో కట్ చేసి దొంగతనం చేసి అక్కడి నుంచి ఒక వాహనంలో వెళ్ళిపోవడం జరిగింది దొంగలు. దానికి సంబంధించి బనాంపల్లి పోలీస్ స్టేషన్లో ఒక 18 తులాల బంగారు, దాదాపు 8 కేజీల వెండి ఆభరణాలు పోయినట్టుగా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు కూడా రిజిస్టర్ చేసిన వెంటనే గంటల్లో మా ఇన్స్పెక్టర్ గారు ప్రవీణ్ గారు అయితేనేమి, తర్వాత సురేష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అయితేనేమి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్, తర్వాత మా ఎస్ఐ బుద్ధిరెడ్డి గారు అయితేనేమి, ఎస్ఐ కల్పన గారు అయితేనేమి గంటల్లోనే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి చాలా అద్భుతంగా వర్క్ చేశారు ఈ కేసులో. ఈవెన్ మా ఇన్స్పెక్టర్కి హెల్త్ బాగలేకపోయినా కూడా పాపం అతను టైం స్పెండ్ చేసి చాలా దూరం వెళ్ళి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఇన్వెస్టిగేషన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడం జరిగింది. దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావడం జరిగింది. దానిపైన ఒకదానికొకటి చైన్ లింక్ గంటల వ్యవధిలోనే ఎవరు ఏమైనా గంటల వ్యవధిలోనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది టెక్నికల్గా. దాన్ని బట్టి మనం తీసుకున్నాం. మహాశివరాత్రి పర్వదినాన భక్తుల కోసం 1,50,000 లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంచుతున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని వస్తువులు కల్పిస్తున్నామన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయ పరిధిలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం కోసం 100 మంది వాలంటీర్లు సేవలందించేందుకు ముందుకు వచ్చారని, వివిధ సేవా సంస్థల సహకారంతో ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. సాయంత్రం గుడి మూసేంత వరకు కూడా ఉంటుంది. అలాగే లింగోద్భవ దర్శనం కూడా, లింగోదకాల దర్శనం కూడా ఎక్కడ పిల్లలు ఆపము. లింగోద్భవం జరుగుతూ ఉంటుంది. పిల్లల భక్తులు కూడా వాళ్ళను అలౌ చేస్తాము. కాబట్టి ఎక్కడ మనం కూడా తప్పిసీల కానీ ఇవన్నీ తినడానికి వీల్లేదు. గత సంవత్సరం 1,00,000 లడ్లు చేశాము. ఈ సంవత్సరం 1,20,000 ఆల్రెడీ ఇప్పటికే తయారు చేసి ఉన్నాము. ఇంకా కూడా అదనంగా ఒక 25,000 కానీ 30,000 కానీ ప్రతి భక్తుడికి కూడా లడ్డు అనేటట్టుగా ఏర్పాటు చేస్తాం. చూసారు కదా, ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంతనే.